ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో బీరకాయ ఇగురు అంటారు కదా, అది చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకని ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా పోపంతా పెట్టేసుకుంటున్నాను. ఇంట్లో ఒక్కరి కోసమే వంట చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. అది కూడా మన కోసం అంటే ఏదో ఒకటి వేసేసుకొని తినేద్దాం అనే థాట్ ప్రాసెస్లో ఉంటాము. బీరకాయ ఇగురైతే సింపుల్గా తక్కువ క్వాంటిటీలో చేసుకుందామని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఒక రీల్ అయితే చూశాను, అందులో ఎగ్ కూడా బ్రేక్ చేసి వేస్తున్నారు. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చూడడము, ఎప్పుడూ తినలేదు. బీరకాయ ఇగురులో ఇలా ఎగ్ బ్రేక్ చేసి చేయడము. సో ఎప్పుడు ట్రై చేయలేదు కదా అని ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ప్రాసెస్. సో ఎగ్స్ కావాలని చెప్పి ఎగ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 2 వచ్చి సపరేట్గా ఉన్నాయి కదా, ఇవి నేను 1 మంత్ బ్యాక్ తీసుకున్నవి, బయటే ఉండిపోయాయి. ఈ 6 వచ్చి ఫ్రెష్గా తీసుకొని వచ్చాను. సో ఆ 2 నేను బ్రేక్ చేస్తే ఇలా అయిపోయాయి. సరే అని అది ఇంకా పారేసేసి నెక్స్ట్ ఇంకొక 2 బ్రేక్ చేసి ఇప్పుడు ముందుగా మనకి ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయాయి, బీరకాయ అంతా వేగిపోయాక కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసి ఎగ్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను. సేమ్ ఎగ్ పొరుట్లాగే అనిపించింది. మేబీ ఎగ్స్ 2 అవ్వడం వల్ల బీరకాయ క్వాంటిటీ తక్కువ తీసుకోవడం వల్ల ఏమో, బట్ ఎగ్ పొరుట్ అనిపించింది. ఇంకా నేనైతే ఇది వైట్ రైస్తో ట్రై చేయాల్సింది, బట్ ఆ రోజు నేను కినోవా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో దానికి కాంబినేషన్గా ఇది ప్రిపేర్ చేసుకున్నాను. మేబీ లిక్విడ్గా ఉన్న కర్రీ అయితే బాగుంటుందేమో కినోవాకి. సో ఎలాగో ఒకటి తినేసాను ఆఫ్టర్నూన్కి అయితే. సో బాగుంది, రైస్కి అయితే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఏమో నైట్కి డిన్నర్కి నేను నూడిల్స్ అయితే బయట నుంచి తెప్పించుకున్నాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ తిన్నది కొంచెం నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సరే ఎప్పుడో ఒకసారే కదా మనం ఇలా తింటాము, డైలీ అయితే హోమ్ ఫుడ్డే కదా తింటున్నాము అని చెప్పి చికెన్ నూడిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదేమో పెద్ద బాక్స్ వచ్చిందనమాట నూడిల్స్. సో కొంచెం పెట్టేసుకొని అదైతే తినేసాను. సో రిమైనింగ్ అంతా ఏం చేస్తారు అంటే మేబీ కింద వాచ్మ్యాన్ వాళ్ళకి ఇచ్చేస్తాను, మొత్తం తినలేం కదా మనము. నూడిల్స్ తిన్నాక కొంచెం సోల్ కొంచెం హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.